ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కాదు, మంచి సినిమాలు తీశారు, తర్వాత సీరియల్స్కి వచ్చారు. యాక్టర్స్కి వచ్చింది ఏంటి అంటే బాగా సంపాదించి ఇంకా హ్యాపీగా ఉందాం అన్న టైంలో చేతులు కాలు చేసుకుంటారు ప్రొడ్యూసింగ్ చేసి. అప్పుడు మహానటి సావిత్రమ్మ దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం. అలా రూపాదేవి గారు కూడా సినిమాలు తీసి సీరియల్ తీసి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ గా ఉన్నది కొంతగా చాలా వరకు పోగొట్టుకున్నారు అనేది నిజమా అండి? చాలా వరకు కాదు కానీ అంటే చాలా వరకు పోకుండా ఇద్దరం ఆగిపోయి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. వద్దు, ఇది మనకు సూట్ అవ్వదు. అక్కడే వస్తుంది మీ మధు గారి మంచి నేచరు. దాంతో కమర్షియల్ గా అంటే నేను కూడా టూ మచ్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వలేను. సో నాకు కూడా బిజినెస్ సెన్స్ లేదు ఎక్కువగా. సో మేమేమనుకున్నాం అంటే వద్దు, మనం ఇది ట్రై చేసాం, మనకి వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా మనం అటు సైడ్ వెళ్ళకూడదు అనేసి అంత మరి ఇదే అవ్వలేదు రండి మేము. అంటే అట్ ద కరెక్ట్ మూమెంట్ వి స్టాప్. ఓకే. సో ఎక్కువ సినిమాలలో పోయినా లేకపోతే సీరియల్స్? రెండిట్లో చెప్పాలి. సినిమా అయితే అసలు ఫుల్ ఏమి ఇది అవ్వలేదు కదా, అందుకని అది సీరియల్లో కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అందుకని మేము కానీ ఒకటండి, ఇప్పుడు ఎవ్వరు మీరన్నట్టు మహానటి సావిత్రి గారు లాగా మొత్తం పాడు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఇప్పుడు చాలా సమంగానే బ్యాలెన్స్డ్ గానే ఉంటున్నారు అని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు కొంత బ్యాలెన్స్డ్ ఉంటున్నారు. బట్ మీ టైంలో ఎలా అంటే బోలాగా ఉండేవాళ్ళు, నమ్మేస్తారు అంతా మన మనుషులని నమ్మేసి. అంటే అప్పుడు ఒకటి ఉండేదండి, నేను అనుకోవడం అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ తర్వాత ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉండేది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు అదృష్టం దేవుడి దయ ఏంటంటే నా ఫ్యామిలీ ఎప్పుడు నా మీద ఫైనాన్షియల్ గా ఆధారపడలేదు. అమ్మ పెద్ద యాక్ట్రెస్ కాబట్టి యాక్టర్స్ ఎవరికి వాళ్ళు, అంటే పెద్దమ్మ గారు సెటిల్ అయిపోయి మా తమ్ముడు వాళ్ళందరూ ఎవరికి వాళ్ళని వాళ్ళు ఇది చేసి, నాకు తెలిసి కొంతమంది అందరూ చెన్నైకి ఈ వీళ్ళ అమ్మాయిలతో సహా వచ్చేసి వాళ్ళు ఉండిపోయి, సో నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకోకపోతే వాళ్ళని మెయింటైన్ చేయలేరు. అలా పరిస్థితుల్లో కొన్ని వాళ్ళు తీసుకోవాల్సి వచ్చేది డెసిషన్స్. ఈవెన్ మ్యారేజెస్ కూడా అలాగే జరిగేవి. అదే ఆ థాట్ వల్ల ఎవరినో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 99% అలా లేదు. అమ్మాయిలందరూ ఎడ్యుకేటెడ్, బాగా తెలిసి వాళ్ళకి కరెక్ట్ ఎవరు ఏంటి అని చూసే చేసుకుంటున్నారు. అది చాలా మంచి ఒక డెవలప్మెంట్. ఓకే. అంటే ఇప్పుడు అమ్మ పెద్ద యాక్ట్రెస్, నాన్న యాక్టర్, బట్ మీరు యాక్ట్రెస్ అయిపోయారు, హీరోయిన్ అయిపోయారు. ఈ రెమ్యునరేషన్ వైజ్ వచ్చేదంతా ఎలా? ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ మీరు? అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ఇవంతా చూసుకొని కొంచెం ఓకే ప్రాబ్లం ఉండకూడదు రూపా కన్నా తీసుకుంది ఎవరు డిసిషన్ తీసుకొని? బాబు మా కాలంలో అసలు రెమ్యూనరేషన్స్ ఏముండేవి అని అంతేవి లేవు. ఏదో ఉన్నవి ఏదో ఇలా చిన్న చిన్న ఇల్లు కొనుక్కొని ఏదో చేసాం అంతే. అంతేగాని మీరేమో ఇక్కడ చిన్న చిన్న ఇల్లు అంటున్నారు, బెంగళూరులో సగం మంది అంటున్నారు. బెంగళూరులో సగం మంది ఏమి కాదు, రూపాదేవి నగరనే ఉందంట కదా. ఉంది. ఇంకా నయం అక్కడ పేరు ప్రతిష్టలు ఒకటే ఉన్నాయి. అసలు మినిమం బెంగళూరులో 500 కోట్లు అంటుంటారు. ఎక్కడ చూపివా నాకు, నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడ బెంగళూరులో కనీసం ఇల్లు కూడా లేదు నాకు. లేదండి అట్లా నేను అప్పుడు అని చాలా విచిత్రంగా మాకు రెమ్యూనరేషన్స్ ఫిలిమ్స్ లో చాలా తక్కువ ఉండడం. అంత పెద్ద స్టార్ హీరోస్ తో చేసి కూడా లాస్ట్ బిట్ ఎగ్గొట్టడాలు చాలా ఉండేవి. లాస్ట్ వచ్చేసి ఏడ్చేసి మాకు డబ్బులు లేదు మీరు రాకపోతే ఎలాగంటే చాలా మంది హీరోయిన్స్ అక్కడే తల్లిదండ్రి కూర్చొని డబ్బులు ఇస్తే కానీ రామని చెప్పడాలు అలా ఉండే. నాకు అలాగ ఉండేది కాదు. వాళ్ళు బాధపడతా అయ్యో పాపం బాధపడ్డారని. నాకు తగ్గట్టుగా మా మేనేజర్ కూడా ఉండేవారు. ఆయన అయ్యో పాపం అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు అనేవారు. సర్లే అంకుల్ చేసేద్దాం అనేదాన్ని నేను. ఇంక వాళ్ళు ఫుల్ ఫినిష్ చేశాక ఎవరు ఏవి డబ్బు ఇచ్చేవారు కదా. అలాగా బాకీలు చాలా ఉన్నాయి బెంగళూరులో. ఇప్పుడు ఈ కోట్లు అయి ఉండే వచ్చుంటే అంతేనా? మేబీ. సో ఇట్స్ నాట్ వెరీ కమర్షియల్. అండ్ ఇంకొకటి కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది. మొన్నడు KGF వరకు కూడా చాలా చిన్నది. మీ టైంలో ఇంకా చిన్నది. సో మీరు స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? టాప్ రెమ్యునరేషన్ అంటే నిజంగా చెప్పమంటారా? నవ్వుతారేమో ఆడియన్స్.
నేను టాప్గా ఉన్నప్పుడు మాక్సిమం ₹1,00,000 తీసుకున్నాను. అది చాలా గొప్ప అప్పుడు నాకు, ఒక ఫుల్ ఫిల్మ్కి. ₹1,00,000. ఇప్పుడు రోజు కూడా తీసుకోరు కొంతమంది యాక్టర్స్, అసలు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకోవట్లేదు. కమెడియన్స్ కి 2 లక్షలు 3 లక్షలు అంట పర్ డేకి. అవును, అలా ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతే. ఓకే, సో 1,00,000 అంటే 80s లో ఒక 2 గ్రౌండ్లు వస్తుందేమో చెన్నైలో, అంతే. గ్రౌండ్ అంతే కదా ఏంటి అసలు, యాంకర్వా లేకపోతే బిజినెస్ మ్యాన్వా? యాంకర్ కమ్ బిజినెస్. ఫస్ట్ నుంచి కూడా పెద్దగా డబ్బు మీద ఆస్తుల మీద వ్యామోహం లేదు. ఓకే, ఉన్న దాంట్లో హ్యాపీ లైఫ్ అంతే. ఏదో చెప్తాను కదా, నా వ్యామోహం లేకపోతే ఏదో ఉంటుంది మనకి. బాధపడకుండా దేవుడు అది ఇస్తాడు, యూనివర్స్ విల్ గివ్. అవును, బట్ అప్పుడు కొంతమంది హీరోయిన్స్, మీరు చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్స్ లాగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే మేబీ కొంతమంది పాత వాళ్ళని చూసినప్పటి నుంచి అందరూ కొంచెం జాగ్రత్త పడడం స్టార్ట్ చేశారేమో అనిపిస్తుంది.